అందరికీ నమస్కారం అండి. కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతం గురించి నేను అనేక సార్లు చెప్పటం జరిగింది. మనం కూడా వింటూ ఉంటాం. ఈ కర్మ సిద్ధాంతం దేవుళ్ళను కూడా వదిలిపెట్టదు. దానికి ఒక చిన్న సంఘటన చెప్తున్నానండి ఈరోజు. వెళ్ళిపోదామా వీడియోలోకి? శ్రీకృష్ణుడు కంసుని సంహరించిన తర్వాత దేవకి వసుదేవులని చెరసాల నుంచి విడుదల చేయటానికని విడిపించుకుందామని వెళ్ళాడండి. శ్రీకృష్ణుని చూసింది దేవకి. చాలా బాధపడుతూ, కన్నయ్య, నీకు మమ్మల్ని విడిపించటానికి ఇన్ని రోజులు పట్టిందా? నువ్వు తలుచుకుంటే మమ్మల్ని విడిపించగలిగేవాడివి కదా, ఎందుకు కన్నయ్య ఎన్ని రోజులు పట్టింది నీకు అని అడిగిందండి. దానికి ఆయన చెప్పిన విషయం ఏంటి? అమ్మా, కర్మ సిద్ధాంతాన్ని ఎవరూ మార్చలేరు కదమ్మా. అంటే నేను చేసుకున్న కర్మను బట్టే నేను ఈ జైల్లో ఉన్నానా అని అడిగిన ఆమె యొక్క ప్రశ్నకి శ్రీకృష్ణుడు ఏమని సమాధానం చెప్పాడో తెలుసా? అవునమ్మా, కిందటి జన్మలో నీవు నన్ను 14 సంవత్సరములు అడవులకి పంపించావు. నా తల్లి నుంచి నువ్వు దూరం చేసావు. ఇప్పుడు నా ప్రేమకి నువ్వు దూరమయ్యావు. అంటే నేను కిందటి జన్మలోనా? అంటే నేను కైకెనా అని అడిగిందండి. అవునమ్మా, నువ్వు కైకగా జన్మించినప్పుడు నన్ను 14 సంవత్సరాలు అడవికి పంపించటం వల్ల ఈ ఇన్నేళ్ళు నువ్వు జైలులో నాకు దూరంగా ఉండవలసి వచ్చింది అని చెప్పాడండి. మరి అవుతే కన్నయ్య, కౌసల్య ఎవర్రా? కౌసల్య మాత ఎవరు అంటే, ఎవరమ్మా? నన్ను పెంచిన యశోదామాతే కౌసల్య అన్నాడు. అవునా, యశోద కౌసల్య? అవునమ్మా, నీవు నన్ను నా తల్లి నుంచి దూరం చేసినందుకు ఇన్నేళ్ళు నువ్వు జైలులో ఉన్నావు. అదే దూరంగా ఉన్న కౌసల్యమాత ఈనాడు యశోద రూపంలో నాకు చేరువలో ఉండి నా ఆలన పాలన అన్నీ తిలకించగలిగింది అన్నాడు. ఇప్పుడు అవురా, కర్మ సిద్ధాంతము ఈ విధంగా భగవంతుని కూడా వదిలిపెట్టదా? కర్మ సిద్ధాంతం ఎవరిని వదిలిపెట్టదు అంటానికి చక్కని తార్కాణం కదా ఇది. కాబట్టి అందరూ సకర్మలే చెయ్యండి. అనవసరంగా ఆ కర్మలు ఆ జన్మలో అనుభవించలేకపోతే జన్మలు అవి మన వెంబడి వస్తాయి అని చూడటానికి ఇది ఒక చక్కని తార్కాణమైందండి. అందరూ మంచి కర్మలే చేస్తారని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.